వీడు చూడ్డానికి ఇలా ఉన్నాడు గానీ, రూపాయి కాయిన్ ఇస్తే ఆడుకోకుండా దాన్ని నోట్లో పెట్టుకున్నాడు. అది లోపలికెళ్ళిపోయిందనమాట. తీరా చూస్తే ఇది తీసుకురావడానికి కిమ్స్ హాస్పిటల్‌కి తీసుకొచ్చాము శ్రీనగర్‌లో. సో, మొత్తానికి వీడినైతే 3 డేస్ హాస్పిటల్‌లో పెట్టారు. క్లోజ్ మానిటరింగ్ చేసి, ఎక్స్‌రేలు తీసి, ఎక్కడి వరకొచ్చింది, ఉందా లేదా, పడిపోయిందా, ఇంకా ఉందా అనేసి చాలా టెస్ట్ అయితే చేశారు. ఇంకా పైప్ కూడా లోపలికి పెట్టి నాకు తెలిసి ఎండోస్కోపీలో కెమెరా ద్వారా చెక్ చేశారనమాట. అది ఎక్కడ స్టక్ అయింది అనేసి. సో, వీడు హాస్పిటల్‌కొచ్చి 3 డేస్ అయిందనమాట. లాస్ట్ బిఫోర్ డే నేనొచ్చి ఒకసారి ఆడిని చూద్దామని డైరెక్ట్‌గా ఐసీయూకి అయితే వచ్చాను. సో, ఇక్కడ నేనొచ్చేటప్పటికి పిలుస్తున్నా పలకకుండా, పట్టించుకోకుండా ఏదో పక్కింటోళ్ళ ఇంటికొచ్చి ఆడుకుంటున్నట్టు హాస్పిటల్‌లో ఉన్నాను అన్న భయం ఏమాత్రం లేదు. ఫోన్ ఇచ్చి నాకు. ఏది? రూపాయి వచ్చిందా? డబ్బు వచ్చిందా? డబ్బు వచ్చిందమ్మా. చేతికి ఏమైందిరా? ఇదేంటి? ఇది చూసుకో, ఫోన్ చూసుకో. ఫైనల్లీ అది బయటకు వచ్చేసింది. ఇంటికి కూడా వచ్చేసాడు పండు. నౌ హీ ఈజ్ సేఫ్ అండ్ హ్యాపీ నౌ.